నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధానిలో కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ వర్షాలొచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచన. విద్యార్థులకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళల ఆదరణ. స్త్రీ శక్తి పథకంపై ఎంత్రీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత. 22 కేజీల గంజాయి స్వాధీనం. 2 నిందితులు అరెస్ట్. ప్రపంచ అందాల పోటీల్లో ప్రథమ స్థానంలో నెల్లూరు అమ్మాయి. కలెక్టర్ ఆనందను కలిసిన విజేత సయ్యద్ అన్సారీ. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమరావతి ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని, కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతిలోని రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలన్నారు. కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారన్నారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని వైసీపీ నేతలకి హితవు పలికారు. రోడ్డుకు గండి పెట్టిన 24 గంటల్లోనే నీళ్లు మొత్తం వెళ్లిపోయాయన్నారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. కొండవీటి వాగును బూట్ చేసి అవతలకి పోయేదానికి వాళ్ళు రోడ్డు వేసుకొని ఉన్నారు. అంటే అప్పుడు నీళ్ళు లేవు కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. అయితే వర్షాలు వచ్చే ముందు అధికారులు దాన్ని తీసేసి ఉండాలి. వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసి ఉండాలి. అది జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది. అంతేగాని అమరావతి మునిగిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు. ఏదైనా ఉంటే రండి, వచ్చి చూడండి అసలు ఏంది. ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 24 అవర్స్లో పోయినాయి. వాడు బైపాస్ చేసిన 24 అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు. ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు ఎట్టిపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో పడుగుపాడు, ముదువర్తి సొసైటీ సహకార సంఘాల చైర్మన్లు, త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్లు, కమిటీ సభ్యుల చేత ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు బ్యాంకింగ్ రంగం, విత్తనాలు, ఎరువులు వంటి వాటిల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి దిశగా పనిచేయాలన్నారు. పడుగుపాడు సహకార సంఘం నుంచి ఇటీవల పెట్రోల్ బంకు ఓపెన్ చేయడం జరిగిందని, ఎంతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. అలాగే సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లుగా ఎన్నికైన అందరూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని 24 గంటల్లో ధాన్యం కొలిచిన వెంటనే అకౌంట్లో అమాలీలతో సహా చెల్లించడం జరిగిందన్నారు. కోవూరు జమ్మిపాలెంకు చెందిన పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా 5 లక్షల చెక్కును వేమిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా 10 మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ
కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు ఈ అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జలదంకిలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జలదంకి మండలం 9వ మైలు వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కావలి దొత్తలూరు జాతీయ రహదారిపై బైఠాయించి కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. హత్యాయత్నానికి సూత్రధారి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోచిపాతల వెంకట రమణయ్య, టీడీపీ మాజీ మండల కన్వీనర్ చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి, పచ్చ పెంచల నాయుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈ రోజు దానకాక పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ రబడీ మూకలను కూడా కొరవండి ఇద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి. ఈ యొక్క బ్రాహ్మణకాక పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. ఈ రోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావలి నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 3 నెలల్లోనే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుంటాడు. చూర్చి ఓరలేక నువ్వు యొక్క హత్య చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకాక పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. నేషనల్ హైవే 167 జీబీ రోడ్డు విస్తరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు మా దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 140 చెరువులు ఉన్నాయని, వాటి పరిరక్షణ బాధ్యత నీటి సంఘ చైర్మన్లకు అప్పజెప్తామని తెలిపారు. వింజమూరు మండలం ఎర్రబల్లిపాలెం చెరువు నుండి నేషనల్ హైవే 167 జీబీ రోడ్డు విస్తరణ పనులకు 12,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే తరలించడానికి ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసి ఉన్నాయని, ఇప్పటికీ 300 ట్రిప్పుల మట్టిని తరలించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తామని ఆయన వెల్లడించారు. అనధికారికంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే కాకర్ల హెచ్చరించారు. దాదాపు 12,000 మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది. ఒక 8,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు. అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్గా. ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడు ఇక్కడ లేడు, అతనికి కూడా చెప్పడం జరిగింది. వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి. ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్లో ఉండేది, 8 మండలాలు, దాదాపుగా 140 పైన చెరువులు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేదే నా ప్లాను. ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది. అది రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియాకు కూడా షేర్ చేస్తాను. ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్దీ ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 100 ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు, హౌస్ కనో లేకపోతే 20 ట్రక్కులకు 30 ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఇరిగేషన్ అధికారుల దగ్గర. కానీ వీళ్ళు ఇంకొక 10 ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది, కౌంట్ చేసేది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడమో, లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు. నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాము. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ పోటీలను నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలు ప్రారంభించారు. యానెక్స్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను టీడీపీ నేతలు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కల ద్వారకనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు. విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముక్కల ద్వారకనాథ్ మాట్లాడుతూ యానెక్స్ సన్ రైజ్ సంస్థ సహకారంతో సబ్ జూనియర్ అండర్ 15 బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కల తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్య, వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని డీవైఎఫ్ఐ నాయకులు తెలిపారు. అందుకోసమే పేద ప్రజల కోసం డీవైఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 23న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 23న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బొమ్మ శ్రీధర్, డీవైఎఫ్ఐ స్థానిక కమిటీ కార్యదర్శి శేఖర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ శిబిరం బాలాజీ నగర్లోని గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద ఉన్న సిపిఎం కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. వాసవి ఐ కేర్ హాస్పిటల్, కొంతమంది దాతల సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్య, వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్ష మాదిరిగా మారిందన్నారు. ఇలాంటి తరుణంలో పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రతి ఏడాది డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ సభ్యులు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. 23 శనివారం అనగా రేపు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఇక్కడ గౌడ్ హాస్టల్ సెంటర్ సిపిఎం ఆఫీస్ నందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మద్దతుతో నిర్వహిస్తున్నాం. ఇందులో ఉచితంగా చూడబడును వాసన ఐకేర్ వాళ్ళు ఉచితంగా చూస్తున్నారు. ధృతి అనే పాప తల్లిదండ్రులు ఉచితంగా అద్దాలు అందజేస్తున్నారు. మందులు లయన్స్ క్లబ్ వాళ్ళు ఉచితంగా మందులు అందిస్తున్నారు. దాంతో పాటు ఎవరికైనా అవసరం అయితే ఉచితంగానే ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. మేము ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కన్ను విషయంలో ఎటో గట్ట కనపడతా ఉంది కదా అని వెళ్తుంటారు. తర్వాత చుక్కలు రావడం, పొరలు రావడం, తర్వాత ఇబ్బందులు పడటం, ఎక్కడెక్కడో హాస్పిటల్ చుట్టూ తిరగడం, రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అవన్నీ లేకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం గనక కన్ను చూపించుకుంటే ఈజీగా ఉంటది, అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో 13-14 ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. మందులు కూడా ఉచితంగా ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. P4 పథకంలో భాగంగా మైపాడు గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ ఆనందులు ప్రారంభించారు. మనసున్న వారి కోసమే P4ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమం కోసం P4ను తీసుకువచ్చారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన అతిథులకి కూటమి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. P4 విధానంలో దాతల సహకారంతో 5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. బకింగ్ కెనాల్ పూడికతీత, బంగారమ్మ ఆలయానికి ప్రధాన ద్వారానికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ P4 కింద మైపాడు బీచ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 5 కోట్లు ఇచ్చేందుకు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెండో విడతగా P4 విధానంలో దాతలు ముందుకొచ్చి మైపాడు బీచ్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి, కదురు రాధాకృష్ణారెడ్డి, మత్స్యకార కాపులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ
అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి P4 కింద మైపాడ్ బీచ్ డెవలప్మెంట్ కోసం కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక 2 కోట్లు, ఆ బెడ్ విత్ రోడ్డు చేయడానికి ఒక 3 కోట్లు ఎస్టిమేషన్ తో సుమారు 5 కోట్ల రూపాయలతో P4 విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి సో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ముందుకొచ్చిన P4 దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వియత్నాంలో జరిగిన అందాల పోటీలలో నెల్లూరు అమ్మాయి సయ్యద్ సాదికా అన్సారీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్సారీని కలెక్టర్ శాల్వాలతో సత్కరించి అభినందించారు. వియత్నాం వేదికగా జరిగిన మిస్ టీన్ సూపర్ గ్లోబ్ వరల్డ్ 2025 పోటీలలో నెల్లూరు యువతి సత్తా చాటింది. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో దేశ స్థాయిలో జరిగిన పోటీలలో దేశ అందమైన యువతిగా కిరీటీలు సొంతం చేసుకున్న సయ్యద్ సాదికా అన్సారీ ప్రపంచ స్థాయిలో అందమైన యువతిగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు కలెక్టర్ ఆనంద్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ను కలిసి తన పోటీల వివరాలను తెలియజేసింది. ఈ సందర్భంగా అన్సారీని కలెక్టర్ ఆనంద్ శాలువాతో సన్మానించి అభినందించారు. త్వరలో జరగబోయే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలలో సాదికా అన్సారీ పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా విద్యార్థులకి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ 6,400 కోట్లు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లోని అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్రలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 14 నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట ఆడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆడారు. అధికారంలో రాకముందు విద్యార్థి రంగ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సమస్యలు కొత్తగా తెచ్చిపెట్టారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము అనేక రకాలుగా పోరాడుతుంటే ఈరోజు జూనియర్ కాలేజీల్లోకి, హై స్కూల్స్లోకి విద్యార్థి సంఘాలు వెళ్ళకూడదని సర్క్యులర్ రిలీజ్ చేశారు. మయా సమస్యల పరిష్కారం చేయమంటే మీరు సర్క్యులర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. స్త్రీ శక్తి పథకాన్ని ఎంత్రీ న్యూస్ పరిశీలించండి. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల అనుభవాలను తెలుసుకుంది. కొందరు ఆనందం వ్యక్తం చేశారు, మరికొందరేమో ప్రయాణంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మహిళలు ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపో పరిధిలో స్త్రీ శక్తి పథకంపై ఎంత్రీ న్యూస్ పరిశీలించింది. ప్రయాణిస్తున్న మహిళల అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఉచిత ప్రయాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కొందరు ప్రయాణంలో పడుతున్న ఇబ్బందులు వివరించారు. కావలి డిపో పరిధిలో తిరిగే బస్సుల్లో వారం రోజుల్లో 1,00,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ప్రతి బస్సులో 60% సీటింగ్ మహిళలే ఉంటున్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నెల్లూరు వెళ్తున్నారా? ఎలా ఉందమ్మా ఉచిత బస్సు పెడతా? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు?
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రీ బస్ బదులు హాఫ్ రేట్ తగ్గించుంటే బాగుంటుంది నా ఒపీనియన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్రీ బస్ పెట్టినందుకు? పర్లేదు, హ్యాపీ, కానీ హాఫ్ టికెట్ చేసుంటే బాగుండు అని నా ఫీలింగ్ అంతే. ఫ్రీ బస్ బదులు బస్సులు తీసుకున్నది ఈజీ కాదు కదా, అంటే ఉచితమని చెప్పి ప్రతి మహిళలు బస్సుకి వెళ్ళాలని అనుకుంటారు, ఎక్కడ వెళ్ళాలన్నా. మరి తగ్గట్టు అంటే అబ్బాయిలకు కూడా కొంచెం ప్లేస్ ఉండాలి కదా, అవి కూడా కొంచెం సేఫ్టీగా చూసుకుంటే బెస్ట్. ఇప్పుడు ప్రయాణం బాగుందా లేదా మీకు? బాగానే ఉందా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఒంగోలు నుంచి కావలి వచ్చేసరికి 3 గంటలు పట్టింది, 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ జర్నీ అంటే కావలికి గంటన్నర వచ్చేసేదానికి ఎవరు కూర్చోగలుగుతారు, ఎవరు ఉంచగలుగుతారు చెప్పండి. నెల్లూరు నగర డిఆర్ఎస్పీ కార్యాలయంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు రైల్వే ఎస్పీ మురళీధర్ తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,50,000 రూపాయల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పళని రాజేష్, జేబునిసాలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఈ గంజాయి రవాణా కేసు సుమారుగా 22.5 కేజీల గంజాయి పట్టివేత మరియు 3 అరెస్ట్. దాని గురించి డీటెయిల్స్. ఈ గంజాయి అక్రమ రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను, రైల్వే డీఎస్పీ అయిన నేను, నా అధీనంలో మన ఐఆర్పీ ఇన్స్పెక్టర్ గారు సుధాకరు, ఎస్ఐ హరిచందన, మన రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పిఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో, లోకల్ పోలీసు వాళ్ళ సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ దినం ట్రైన్ నెంబర్ 18189 టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ్ నుండి చెన్నై వెళ్ళటకు వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకోవడానికి 2 వ్యక్తులు, ఒక మగ వ్యక్తి 40 years, ఒక లేడీ ఒక 58 years, వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 3 బ్యాగ్ స్వాధీనం చేసుకోవడం అయింది. వాళ్ళ దగ్గర బ్యాగ్స్ చెక్ చేయగా ఆ 3 12 ప్యాకెట్స్ సుమారుగా 22.5 కిలోల గాంజాను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్, ఈ నెల్లూరు మరియు గజిటెడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది. వీరి పేర్లు ఈ పళని రాజేష్, తండ్రి లేట్ పళని, వయసు 40 సంవత్సరాలు, ఇతను మత్స్యకారుడు, న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్, టోండియర్పేట్, చెన్నై, ఇతని వయసు 40 సంవత్సరాలు. దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబూనిషా లేట్ శేఖర్, వయసు 58 సంవత్సరాలు, ఈమె కూడా జాతి బెస్తా, టోండియర్పేట, చెన్నై. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా 5వ శుక్రవారాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటగిరి శేషయ్య, కుమారుడు కిషోర్ ఆధ్వర్యంలో 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అమ్మవారికి కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ కుమార్, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్, షేక్ షఫీ, మారుబోయిన జనార్దన్ గౌడ్, శేషగిరిరావు, నట్రంబాక శ్రీనివాసులు, కిరణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సంఘం సీఐ వేమారెడ్డి కోరారు. పెన్నా బ్యారేజీ వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్ఐ రాజేష్ స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సంఘం పెన్నా బ్యారేజ్ను సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్, పంచాయతీ కార్యదర్శి నరసయ్యలు సందర్శించారు. నిమజ్జనాలకు సంబంధించి బ్యారేజీ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేయవలసిన వసతులపై ఎస్ఐ రాజేష్ స్థానిక పంచాయతీ కార్యదర్శితో చర్చించారు. ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. మండపాల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం గురించి ఇక్కడ సిస్టమేటిక్ ఎట్లా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ సారు నర్సయ్య గారితో మరియు మన ఎస్ఐ రాజేష్ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజు 2 జేసీబీలు అవసరం అని చెప్పి సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనాన్ని బాగా తిలకించి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కాసిన టెంట్లు కూడా ఒక 5-6 టెంట్లు కూడా దాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. అనుమతులు మా వెబ్సైట్ నుంచి పొందమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అనుమతి పొందినట్టు సంబంధిత SHO గారి దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధానిలో కొండవీటి వాగుని పరిశీలించిన మంత్రి నారాయణ వర్షాలొచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచన. విద్యార్థులకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళల ఆదరణ. స్త్రీ శక్తి పథకంపై N3 న్యూస్ స్పెషల్ ఫోకస్. నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత. 22 కేజీల గంజాయి స్వాధీనం. 2 నిందితులు అరెస్ట్. ప్రపంచ అందాల పోటీల్లో ప్రథమ స్థానంలో నెల్లూరు అమ్మాయి. కలెక్టర్ ఆనందను కలిసిన విజేత సయ్యద్ అన్సారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.